డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ. సరిగ్గా పట్టుకోవచ్చు, ఇట్లా పట్టుకోండి, అది కనిపించట్ల అక్షరాలు అక్కడ. ఇద్దరు పట్టుకోండి. ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో మాలమహానాడు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఏదైతే ఈ భారతదేశానికి ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాల్లోకెల్లా ఈ భారతదేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాజ్యాంగం సర్వ మతాలని ఈ దేశంలో ప్రచారం చేసుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని సాక్షాత్తు పార్లమెంటులో ఉండబడేటటువంటి ఎంపీలు మాట్లాడితే అంబేద్కర్ గారు చనిపోయి నేటికి 68 సంవత్సరాలు గడుస్తున్నా అంబేద్కర్ గారి విగ్రహాల మీద దాడులు, అంబేద్కర్ గారి విగ్రహం మీద మలాలు పూస్తూ చెప్పులు దండలేస్తూ ఏళ్ళు ఎరగదీస్తూ కళ్ళజోళ్ళు పీకుతూ ఈ విధంగా మనువాదం మూర్ఖులు చేస్తూ ఉంటే సాక్షాత్తు పార్లమెంట్లో అంబేద్కర్ గారి పేరును తలవటానికి కూడా ఇష్టపడినటువంటి బీజేపీ మతతత్వ పార్టీగా ఆర్ఎస్ఎస్ కనుసంధానంలో నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈ దేశానికి కేంద్ర మంత్రి హోంమంత్రిగా ఉండబడటం చాలా సిగ్గుచేటు. అమిత్ షా ఈరోజు అమిత్ షా వ్యాఖ్యలు అంబేద్కర్ 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 లేనిదే ఈ దేశంలో కోట్లాది మంది భారతీయులకి హక్కులు లేవు, మనుగడ లేవు, ఈ దేశంలో పరిపాలన లేదన్నటువంటి విషయాన్ని ఏ పార్లమెంట్లో అయితే మీరు ఎంపీగా గెలుపొంది పార్లమెంట్లో ఈరోజు నిలబడటానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ గారి పేరుని స్మరిస్తూ ఉంటే అంబేద్కర్ గారి గురించి చెప్తా ఉంటే వినటానికి కూడా నీ చెవులు ఆలకించట్లేదంటే నీ బుద్ధి ఏ విధంగా పోతా ఉంది? మతంతో కొట్టుకుంటుందా, కులంతో కొట్టుకుంటుందా? ఏకంగా నువ్వు ఏ విధంగా ఈరోజు ఈ దేశంలో ఉండబడినటువంటి క్రైస్తవులు ముస్లింలు భారత రాజ్యాంగ వారసుల్ని అణగదొక్కాలని చూస్తున్నావో మోడీ అమిత్ షా సమాధానం ఈ దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే దేవుడుగా అంటగడుతున్నటువంటి అంబేద్కర్ని ఈరోజు ఓటు హక్కు వచ్చిందన్న, సమాన హక్కులు వచ్చినాయి అన్న, భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించబడినటువంటి ప్రతి హక్కు ప్రతి పౌరుడికి వచ్చిందన్న ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటటువంటి విషయాన్ని విస్మరించి మాట్లాడుతున్న అమిత్ షాని పార్టీ నుండి బర్తరఫ్ చేయాలి, ఎంపీగా తనకున్నటువంటి పార్లమెంటు నుండి బర్తరఫ్ చేయాలని ఈరోజు మాలమహానాడుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.